శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహశర్మ. గతంలో మీకు చాలా వీడియోల ద్వారా నేను మీకు సుపరిచితుడిని. కొంతమంది భక్తులు అడుగుతున్నారు, ఒక్కొక్క రోజున మనం పవిత్రంగా ఏదైనా దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఏ వారం మంచిది అని చెప్పేసి, లేకపోతే ఏ రోజు మంచిది అని చెప్పేసి అడుగుతుంటారు. వారాల్లోని ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవం మనకు ఆపాదించబడ్డాయి. కాబట్టి అన్ని వారాల గురించి ఏదో ఒకసారి తప్పనిసరిగా ఏ వారం ఏ దైవాన్ని ఆరాధించాలో మాకు తెలియజేయండి అని చెప్పేసి కొంతమంది అడిగారు. కాబట్టి నేను ఈ ఛానల్లో ఈ ప్రశస్తమైన విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం శనివారం గురించి ఆలోచించుకుందాం. శనివారం నాడు చాలా గొప్ప రోజు శనివారం. ఎందుకంటే శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయనే శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః అని చెప్పేసి ఉంటుంది. శని భగవానుడు చాలా గొప్ప దైవం అని చెప్పేసి జ్యోతిష శాస్త్రరీత్యా కానీ చాలా గొప్ప దైవం మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అంత భగవంతుడు జ్యోతిష శాస్త్రంలోకి మనం అంత డీప్గా వెళ్తే శనీశ్వరుల మహిమలు అంత మనకి కనిపిస్తాయి. ఎందుకంటే శని సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయుక్కారకుడైన శనీశ్వరుడు లేనిది సకల శుభాలు ఎట్టి పరిస్థితులు కూడా జరగవు. అటువంటి శనికి మనం మరో కోణంలో చూసి శని పెట్టింది, మనం దరిద్రుడు అయిపోయాము, ఆ తర్వాతేమో మనకు సర్వనాశనం అయిపోతున్నాము, ఈ శని బాగా శనిలా దాపురించాడు అనేటువంటి వ్యవహారికల్లో చాలామంది శనిని దూషించడం పెట్టారు. శనిని దూషిస్తే అంతకంటే పాపం మరొకట్లేదు. ఎందుకంటే శని భగవానుడు శనివారం నాడు మందవాసరం అంటారు. మందవాసరం అంటే మందగామి అంటే ఒకసారి మనం అనుగ్రహించి మన ఇంట్లోకి వచ్చాడంటే మహానుభావుడు వెళ్ళడు, ఆ లక్ష్మీదేవి వచ్చినట్లే లెక్క. ఆ శనివారం నాడు ఆ మందగామి అయినటువంటి శనీశ్వరునికి హితోదకంగా మనం పూజ చేసినట్లయితే తప్పనిసరిగా కూడా మనకి సర్వశుభాలు కలుగుతాయి. అయితే శనీశ్వరుని పూజ సాధారణంగా ఇంట్లో చేయరు కాబట్టి తదనుగుణంగా ఈశ్వరారాధన గొప్పది. ఎందుకంటే శివుని ఆరాధిస్తే శని పట్టడు, యమధర్మరాజుని ఆరాధిస్తే శని పట్టడు, శని తలక బాధలు ఉండవు. శని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటువంటి గొప్ప దైవం. నీలో ఉండేటువంటి ఒక చెడు గుణాలని నువ్వు మరిచిపోయి నువ్వు సాత్వికంగా ఉన్నాను, నేను ఏ పాపాలు చేయలేదని చెప్పేసి అనుకుంటే మాత్రం శని ఒప్పుకోడు. నీ అంతరాత్మశుద్ధిగా చేసేటువంటి పాపాలన్నీ బయటపెట్టి దాని పరిహారాలు తప్పనిసరిగా నువ్వు అనుభవించాలని చెప్పేసి బాధలు పెట్టి ఆఖరిని నీకు జ్ఞానోదయం కలిగించి నీకు సర్వైశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి గొప్ప దైవం శని. అందుకే యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ ఔదుంబరాయ దత్నాయ నీరాయ పరమాత్మనే ఉరుకోతరాయ చిత్రాయ చతుర్గుప్తాయ తే నమః అని చెప్పేసి యమధర్మరాజుకు ఒక శ్లోకం ఉంది. వీళ్ళందరూ కూడా శనీశ్వరుడు, యమధర్మరాజు వీళ్ళందరూ సూర్యపుత్రులు. వాళ్ళేమో శివుని తొలకు ఆజ్ఞలేంది చేయమైనా కొట్టుతున్న మనకు శాస్త్రం ఉంటుంది. ఆ ప్రకారంగా శివారాధన శివుని తొలకు అనుగ్రహం కోసం ఉండే వీళ్ళు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి శనివారం నాడు తప్పనిసరిగా సోమవారం కంటే ప్రశస్తమైంది శివునికి శనివారమే. కాబట్టి శనివారం నాడు శివారాధన చేసుకోవాలి. ఇంట్లోనేమో తప్పనిసరిగా ఆ మహాలక్ష్మి స్తోత్రాలన్నీ చదువుకొని సకల దేవతలకి కూడా శనివారం నాడు ఆరాధించవచ్చు. అందుకోసం ఏంటంటే మన నవగ్రహ ప్రదర్శన మాత్రం ఆ రోజున తప్పనిసరిగా శివాలయంలోని అమ్మవారి దేవాలయంలోని ఈశాన్యంలో నవగ్రహ దేవాలయం ఉంటుంది. అక్కడ శనీశ్వరుని తలక ప్రతిమ కూడా అక్కడే ఉంటుంది. మనం ఒకసారి ఒక 9 ప్రదక్షిణాలు చేసి 9 కర్పూరం బిళ్ళలు ఆ నవగ్రహాల దగ్గర ఎదురుగా పెట్టి నమస్కారం చేసి ఆ శనీశ్వరునికి మనం తైలాభిషేకం కొంచెం నూనె వేసి నమస్కారం చేసి ఆ స్వామివారికి మనం తలక బాధలన్నీ కూడా గట్టెక్కాలని ఐశ్వర్యప్రదమైన జీవనం కలిగజేయాలని చెప్పి ప్రార్థించి ఆ తర్వాత కాలు కడుక్కోకూడదు. కాలు కడుక్కోకుండా మళ్ళీ శివారాధన వెళ్ళిపోవాలి, శివుని దర్శించాలి. శివుని తలక తీర్థప్రసాదాలు స్వీకరించినట్లయితే మనకి ఏ విధమైనటువంటి కష్టాలు ఉండవు. అనేక రకాల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, శత్రువులు మన దగ్గర రారు. అంత ప్రశస్తమైనటువంటి శనివారాన్ని మనం పవిత్రంగా చూడాలి. ఆ రోజున తలంట స్నానం చేయాలి. స్వామివారికి చిమ్మిలితే నువ్వులతో చేసినటువంటి ఒక నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థం శనికి చాలా ప్రీతికరమైనది. ఆ ప్రీతికరమైన నీలం పువ్వులు శనికి గొప్ప శుభప్రదమైనవి. ఆ నీలం పువ్వులతో ఆరాధించి శనిని ఆరాధించిన వాళ్ళకి సమస్తమైనటువంటి శుభాలు కలిగి ఆయురాగ్య భాగ్యాలు కలుగుతాయి. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదస్సం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనేనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది మహావిష్ణువు తొలక శ్లోకం. శనీశ్వరుడు శివభక్తుడైనప్పటికీ కూడా విష్ణుమూర్తికి ఆరాధించినట్లయితే వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు ఆరాధించినట్లయితే శని గొప్ప ప్రీతికరంగా మనకి సకల సౌభాగ్యాలు కలుగు చేస్తాడని చెప్పి కూడా ధర్మసూత్రం చెప్తుంది, వేదవాంగ్మయం తెలియజేస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా గొప్పది. శనివారం నాడు మన కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామిని తప్పనిసరిగా మనం అలంకార ప్రియో విష్ణు
వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలంటే ఎక్కువగా తులసి దళాలు ఉండాలి, తులసిమాలలు ఉండాలి, సర్వ సుగంధాలు ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే కలశస్థ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాస్త మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణాధిప అని చెప్పేసి కలశలోని తులసి పత్రి వేసి, పువ్వులు వేసి, మంచి గంధాన్ని వేసి, సుగంధ ద్రవ్యాలు వేసి ముందు కలశారాధన చేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి ఈ ప్రకారంగా స్వామివారికి ఆ నీళ్లు చిలకరించి ధూపదీప నైవేద్యాలు చేసి షోడశ ఉపచార పూజలు చేసి నమస్కారం చేసినట్లయితే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఎటువంటి వైభవంతో ఉన్నాడో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నాడో ఆ ఐశ్వర్యాన్నంతా కూడా స్వామి మనకు సమర్పిస్తాడని చెప్పేసి కూడా వేదవాంగ్మయం తెలియజేస్తుంది. వెంకటేశ్వర స్వామి తాలూకు ఆరాధన చాలా గొప్పది. శనివారం నాడు మహావిష్ణువు ఆరాధన చాలా గొప్పదని కూడా మనం నమ్మచ్చు. కాబట్టి ప్రత్యక్ష దేవైనటువంటి నారాయణమూర్తి తాలూకా శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించి సకల సౌభాగ్యాలు పొందుదాం. శనివారానికి చాలా ప్రాశస్త్యం ఉంది, కథలుగా చాలా వరకు విశేషాలు ఉన్నాయి. అందుకే మనం ఇప్పటికీ కూడా శనివారం నాడు తలంటు స్నానం చేస్తారు. చాలామంది నియమనిష్టలతో ఆ రోజున కొన్ని ద్రవ్యాలు వాళ్ళకు అలవాటైన పదార్థాలు కూడా కొన్ని విసర్జించి ఆ రోజున చాలా ఆధ్యాత్మికంగా గడిపేటువంటి వాతావరణం కూడా ప్రజల్లో చాలా వరకు ఉంది. శనివారం అనే మాట మనకి ప్రజల్లో కనిపిస్తూనే ఉంటుంది. పవిత్రమైనటువంటి రోజు శనివారం. ఆ ప్రకారంగా మనందరం కూడా శనివారానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి మనం దైవారాధనకి ఒక ప్రాధాన్యత ఇచ్చి మహావిష్ణువు ఆరాధన, పరమశివుని ఆరాధన, శనీశ్వరుని తాలూకా అనుగ్రహం పొందాలనుకుంటే ఈ రెండు ఆరాధనలు చేసి తరింపచేద్దాం. మంచి విషయాలు భక్తులకు తెలియజేద్దాం. ఈ శనివారం ప్రాశస్త్యం అందరికీ కూడా తెలియజేసి సరస్వభాలు పొందేటట్టుగా మనం తప్పనిసరిగా ఈ భక్తులకి తెలియజేసే సంకల్పంతో మనం ముందుకు వెళ్దాం.